వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు మండలం తుమ్మిందపాలెం గ్రామంలో ఆర్థిక వివాదం హత్యకు దారితీసింది. గ్రామానికి చెందిన సాయి కుమార్కు అప్పుగా ఇచ్చిన 2 లక్షల రూపాయలు తిరిగి ఇవ్వాలని అడిగిన విషయంలో ఢిల్లీ బాబుతో ఘర్షణ చోటు చేసుకుంది. కోపంతో నిందితుడు నాటు తుపాకీతో కాల్పులు జరిపి సాయి కుమార్ను హత్య చేసి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి చిత్తూరు వేలూరు రోడ్డులో గోపాలాపురం బస్టాపు వద్ద నిందితుడిని అరెస్టు చేశారు. నేరానికి ఉపయోగించిన నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. 2 రోజుల్లో కేసు ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. నేను మా సర్కిల్ ఎస్ఐలు అందరూ వివిధ బృందాలుగా ఏర్పడి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఈ కేసులో ముద్దాయిన ఢిల్లీ బాబును అరెస్ట్ చేసి అతన్ని విచారించగా నువ్వు ఏ విధంగా హత్య చేసినావంటే నేను నాటు తుపాకీని దాదాపు 4 నెలల క్రితము షికారి వాళ్ళ దగ్గర నుంచి అడవుల్లో వేటకు వెళ్ళేదాన్ని కొనుక్కున్నాడని చెప్పాడు. నువ్వు సాయి కుమార్ను హత్య చేయడానికి కారణం ఏమంటే నేను సాయి కుమార్ దగ్గర కొంచెం డబ్బులు అప్పు తీసుకున్నాను, వాళ్ళ చెల్లెలు మ్యారేజ్ ఉందని డబ్బు ఇమ్మని విపరీతమైన ప్రెజర్ పెడుతున్నాడు. ఆ ప్రెజర్ నుంచి బయటపడలేక అతని అప్పు పట్టలేక కోపంతో ఎలాగైనా సాయి కుమార్ను చంపాలనే ఉద్దేశంతో 4వ తేదీ మధ్యాహ్నం సుమారు 2:30 గంటల ప్రాంతంలో అతను ఒక నిర్మాణంలో ఉన్న ఇంటి షెడ్లో ఉండగా ఇతను ఢిల్లీ కుమార్ అనే వ్యక్తి నాటు తుపాకీ తీసుకొని పోయి అతని కడత మీద కాల్చి అతను చనిపోయిన తర్వాత ఆ భయంతో అడవులకు పారిపోయి అక్కడే ఉన్నాడు. మేము వివిధ బృందాలుగా పోలీసుల్లో విచారిస్తారని తెలుసుకొని ఈరోజు వేలూరు కానీ ఎక్కడన్నా పారిపోవచ్చుకు గోపాలపురం బస్టాండ్ దగ్గర ఉండగా మాకు రాబడిన సమాచారం మేరకు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించాము.